ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్ మీకు ఫేస్బుక్లోనే ఇటువంటి నోటిఫికేషన్ ఎప్పుడైనా వచ్చిందా? పొరపాటున మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే స్కామర్లకి దొరికినట్టే. సో నాకు అలాగే ఫేస్బుక్లో నోటిఫికేషన్ వచ్చింది ఫ్లిప్కార్ట్ది. సో మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఇదే నోటిఫికేషన్. సో అందులో చాలా తక్కువ ప్రైజులకి సేల్ అయితే పెట్టారు. సో నేనైతే అందులో ఆర్డర్ నౌని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే తిన్నంగా రీడైరెక్ట్ అయ్యి ఫ్లిప్కార్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోయింది. సో ఫ్లిప్కార్ట్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత నేను యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలాగైతే ఆర్డర్ పెడతామో సేమ్ అదే విధంగా ఆర్డర్ పెట్టాలి. ఆర్డర్ పెడుతున్నప్పుడు మనకి సో ఐటమ్స్ అయితే చూపిస్తున్నాయి చూడండి, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఎందులో. మరి 499కి ఫ్యాన్ అంట, 699కి అయితే ఏసీ అంట. సో ఏసీ క్లిక్ చేసి ప్రొసీడ్ నొక్కాను. అడ్రస్ ఇమ్మని చెప్తుంది. సో అడ్రస్ యాజ్ ఇట్ ఈస్గా అడ్రస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది. సో పేమెంట్ ఆప్షన్లో మీకు 3-4 ఆప్షన్లు అయితే ఉంటాయి. సో ఇందులోని ఏది సెలెక్ట్ అయినా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినప్పుడు మీకు సెలెక్ట్ చేసిన తర్వాత మీరు చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు కదా. సో ఎగ్జైట్గా ఫీల్ అయిన తర్వాత మీకు సడన్గా ఒక ఎర్రర్ అయితే వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటి అంటే పేమెంట్ ఫెయిల్డ్, బ్యాంకు పేమెంట్ బ్లాక్ చేసిందని అయితే చూపిస్తుంది. సో చాలా టైం అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఒక ఎర్రర్ అయితే వస్తుంది చూసారా, పేమెంట్ ఆఫ్ ఫెయిల్డ్. సో పొరపాటున మీ పేమెంట్ అయితే సక్సెస్ అయ్యింది అంటే ఆ డబ్బులు మీకు స్కామ్ అయిపోయినట్టే. సో ఇదేంటి అంటే మనకి బ్యాంకులు బ్లాక్ చేస్తున్నాయి మొత్తం అన్నీ క్యాష్ అవ్వకుండా. సో పొరపాటున మన పేమెంట్ అయిపోయింది అంటే మన డబ్బులు పోయినట్టే. సో ఈ ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్తో జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే ఇది ఫ్లిప్కార్ట్ పేజ్లోకి అయితే వెళ్ళట్లేదు, ఆ యాప్లోకి అయితే వెళ్ళట్లేదు, సపరేట్గా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇది స్కామ్, ఫ్లిప్కార్ట్ పేరుతోనే ఎవరో చేస్తున్న స్కామ్ ఇది. సో బివేర్ ఆఫ్ ఫ్లిప్కార్ట్ స్కామ్. తక్కువ ప్రైస్కి వస్తుందని మాత్రం మోసపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.